హాయ్ అండి. ఈరోజైతే మీకు సీక్వెన్సు, షుగర్ బీడ్సు, గోల్డెన్ బీడ్సు 3 అది మధ్యలో కుందన్స్ అండి. అవి చిన్నవే, మరీ పెద్ద సైజు కాదు. వీటితో నేను వర్క్ చేస్తున్నానండి. ముందుగా మీరు కుందన్స్ అన్నీ గ్లూతో అతికించేయండి. అంటించిన తర్వాత కాసేపు మీరు ఆగి అప్పుడు వర్క్ చేసుకుంటే అవి కదలకుండా ఉంటాయన్నమాట. 2 షుగర్ బీడ్సు, ఒక గోల్డెన్ బీడ్స్, ఒక సీక్వెన్, అంతే. అవి వరుసగా మీరు అటు 3 ఇటు 3 వేసుకుంటే అదే ఫస్ట్ ఉంది కదా, అలాగా డిజైన్ లాగా వస్తుంది. మొత్తం ఒక్కొక్క కుందనికి మీరు అలాగా 3 చొప్పున వేసేయండి. సేమ్ అలాగేనండి. ఈ వర్క్ అయితే మీకు బాగానే, అంటే తొందరగా అయిపోతుంది, సులువుగా కూడా ఉంటుంది. చూడడానికి కూడా బాగానే ఉంటుందండి. నేను లాస్ట్ అయితే ముడికుట్టు వేశాను నేను. అంటే ఆ కుందనికి పైన కిందని మధ్యలోనేమో ఒక ముడి వేశానండి.
సేమ్ మీరు చివరి వరకు వేసేసుకోండి. అంటే నేను కొద్దిగానే చూపిస్తున్నాను కదా, మొత్తం అంతా వేయకుండా. మొత్తం బ్లౌజ్ అంతా అలాగే వేసుకోండి. ఇది బ్లౌజ్కి, హ్యాండ్స్కి అన్నీ వేసుకోవచ్చండి. లేదంటే మీరు అది బుట్టి కింద కూడా వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి బ్లౌజ్కి అక్కడక్కడ మొత్తం వేసుకోవచ్చు. ఇది మొత్తం అయిపోయిందండి. ఇది యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను, 2 పేటలండి. అది పెద్ద సైజు సూది తీసుకోండి. నెంబరు వచ్చి 10 అంటే సైజు గుర్తులేదు నాకు, కానండి పెద్ద సైజు తీసుకోండి సూది. ఇది నేనంటే 2 మెలులు తిప్పానండి ఇక్కడ. అదిగో చూసారు కదా, 2 మెలులు తిప్పండి అలాగా. అలాగే ఇప్పుడు నేను మధ్యలో ఇంకొకటి వేస్తున్నాను కదా, అది 3 మెలులు తిప్పండి. 3 మెలులు తిప్పితే ఒక పూసలాగా కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అంతేనండి వర్క్. మొత్తం మీరు ఇలా వేసేసుకోండి, తొందరగా అయిపోతుంది. చాలా సింపుల్ వర్క్ అండి. బిగినర్స్ కూడా వేసుకోవచ్చు, నేర్చుకునే వాళ్ళు కొత్తగా. అంటే లుక్ కూడా బాగా కనిపిస్తుంది. ఇది మొత్తం మనం పూర్తయిన తర్వాత బాగానే ఉంటుంది. మీరు 2 రకాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు ఈ వర్క్. అదే చెప్పాను కదా మీకు, ఫస్ట్ బుట్టి కింద వేసుకోవచ్చు, లేదంటే మీరు వరుసగా లైన్గా వేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్కి కూడా ఇది మొత్తం కవర్ చేసేసుకోవచ్చండి. మొత్తం అలాగా కంప్లీట్ చేసేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి వర్క్ ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.